అసలు యాక్చువల్గా మీ ఫ్యామిలీ ఆరిజిన్, మీరు ఇందాక నువ్వు రాజమండ్రి అని అన్నావు, అసలు రాజమండ్రి నుంచి ఒరిస్సా ఏంటి, మీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ముందు ఎవరైనా సినిమాలకు సంబంధించి ఎవరైనా ఉన్నారా? లేదు సార్, ఒరిస్సాకి మా పేరెంట్స్ పెళ్ళి అవ్వకముందే షిఫ్ట్ అయిపోయారు. ఓకే. అక్కడ పొలాలు, డ్యామ్ వచ్చింది కొత్తగా, 2 పంటలు పండుతాయి అని చెప్పి రాజమండ్రి దగ్గర అమ్మేసుకుని అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయిపోయి బట్ రాజమండ్రి పంటలు పొలాలు చాలా రిచ్ కదా. రిచ్ బట్ ఇక్కడ అప్పుడు ఒకటే పంట పండేదంట ఆ టైంలో. ఏ సంవత్సరం అది? ఇట్స్ బీన్ మోర్ దెన్ 60 years సార్. ఓకే ఓకే, మోర్ దెన్ 60 years. సో అక్కడ డ్యామ్ వచ్చింది, 2 పంటలు పండితే ఎక్కువ పొలాలు వస్తాయి మనకి, ఇంకా ఇక్కడ కాస్ట్తో చూస్తే అని చెప్పి చాలా ఎక్కువ పంట వస్తుంది. చాలా మంది షిఫ్ట్ అయిపోయారు సార్ అప్పుడు. అవునా? సో బేసిక్గా మా ఫాదర్ ఫార్మర్, ఈజ్ అ ఫార్మర్. ఇప్పుడు లేరు. మా 2 అన్నయ్యలు ఉన్నారు. పెద్దన్నయ్య వ్యవసాయమే, ఇంకా చిన్న అన్నయ్య జాబ్ చేస్తున్నాడు. అక్కడి నుంచి అలా ఇక్కడికి వచ్చాను సార్, తెలియదు ఎందుకు వచ్చాను. వ్యవసాయ కుటుంబం అన్నమాట. ఇప్పుడు అక్కడ కటక్ కదా మీది? లేదు సార్, నాది వచ్చేసి ప్రాపర్ బర్గడ్. కటక్లో నేను చదువుకున్నాను రెవెన్షా కాలేజ్లో ఇంటర్ వరకు. ఓకే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు అక్కడ ప్రస్తుతం అక్కడ బర్గడ్లో పంటలు గట్ట పండుతున్నాయా? మీ ఎల్డర్ బ్రదర్ అవన్నీ టేక్స్ కేర్. వెరీ నైస్, వెరీ నైస్. మరి రాజమండ్రి మొత్తం మూటాముళ్ళు సర్దేసినట్టున్నా? రాజమండ్రితో అక్కడ ఏం లేదు సార్, ఎప్పుడో లైక్ 60 years బ్యాక్. అదేలే. బట్ ఇంట్లో చుట్టాలు ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. బట్ నాకు అంత ఇది లేదు, అటాచ్మెంట్ లేదు. ఎందుకంటే నువ్వు పుట్టక ముందు వెళ్ళిపోతే ఇంకేం అప్పుడప్పుడు ఎప్పుడైనా కలుస్తూ ఉంటారు, బట్ నాకు అంత ఇది అటాచ్ లేదు. అదేలే. ఇప్పుడు నార్మల్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా, పైగా నీలాంటి వాళ్ళకి, కెరీర్ అన్నది కేక్ వాక్ కాదు. డెఫినెట్గా సార్. సో ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ఇన్సల్ట్స్, హ్యూమిలియేషన్స్, డిప్రెషన్స్, డిస్గస్ట్, అన్నీ రకరకాలు అన్నీ ఉంటాయి. అసలు ఆ లైఫ్, ఆ ఫేజు ఎట్లా నడిచింది నీకు అసలు? ఎందుకంటే ఒరిస్సా నుంచి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఆర్టిస్టులు ఎవరు లేరు. ఎప్పుడో ఒకప్పుడు రఘునాథ్ పణిగ్రహర్ అని చల్లని రాజా ఓ చందమామను 2 పాటలు పాడాడు మనకి తెలుగులో. ఆయన అఫ్ కోర్స్ మన చక్రపాణి గారు, రోజారమణి గారు హస్బెండ్ చక్రపాణి గారు కూడా ఒరిస్సా అనుకున్నా. తర్వాత మళ్ళీ నువ్వే ఇన్నాళ్ళకి అసలు ఇది ఎలా నువ్వు అంత హ్యాండిల్ చేసావు? నీ దాంట్లో నీ సెట్ బ్యాక్స్ నువ్వు ఫేస్ చేసి నువ్వేంటి? ఫర్ ఎవ్రీ యాక్టర్, బడింగ్ యాక్టర్, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ చిన్న సెట్ బ్యాక్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. అది నాకు ముందే తెలిసింది సార్. ఎలా కొంతమంది అట్లా చెప్పుకునేవాళ్ళు, ఇండస్ట్రీకి వెళ్తే చాలా పేషెన్స్ కావాలి, చాలా అవమానాలు అవుతాయి, డబ్బులు ఉండవు, అలా ఉండాలి, అప్పుడే నీకు సక్సెస్ వస్తుంది. తెలీదు అప్పుడు కూడా వస్తుందో లేదో, బట్ పేషెన్స్ ఇంపార్టెంట్ అన్నది నా సబ్కాన్షియస్లో ఫిక్స్ అయిపోయింది సార్ అప్పుడు. సో ఎంత ఏం జరిగినా నేను పేషెంట్గా ఉండాలి, ఇది నా ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఏం జరిగినా ఇంటి నుంచి పంపించేవారు, ఏదో ఖర్చులకు పంపించేవారు, సరిపోయి కదా. అప్పుడు నేను చిన్న హెంచ్మెన్ కింద చేసేవాడిని సార్. వెళ్ళి విలన్స్ వెనకాల ఇప్పుడు 10 మంది ఉంటారు కదా, వాటిలలో ఒకటిగా చేసేవాడిని నేను. రోజుకు ఒక 1000-1500 ఇచ్చేవారు గెట్ అన్ అవడానికి. సో అవి తీసుకొచ్చి ఫుడ్కి, మన చిన్న ఖర్చులకి, దీని పెట్రోల్కి ఉండేవి ఆ టైంలో. అలా చిన్నగా నేను అప్పట్లో అందరూ వెళ్ళి నేను కనబడాలి నిలబడితే నేను వెళ్ళి వెనకాల దాక్కున్నాను. నాకు డబ్బులు కావాలి, నేను కనబడొద్దు ఇప్పుడు ఈ క్యాటర్లో, నేను కనబడొద్దు, ఐ నీడ్ టు డూ సంథింగ్ బిగ్ అని ఒక ఫిక్స్ అయిపోయింది సార్. అంటే నేను ఇంక దేనికో ఉన్నాను, దీనికి కాదని. నేను ఎలాగో హైట్గా ఉంటాను కాబట్టి వెనకాల నిలబెట్టేవాడు నన్ను. సో వెనకాల నేను దాక్కునేవాడిని మంచిగా. ఫుడ్ పెట్టేవాళ్ళు, తినేసి మంచిగా వచ్చి ఇచ్చిన డబ్బులు పట్టుకుని సింపుల్ లైఫ్, అదే సింపుల్. అలాగే చాలా రోజులు జరిగింది సార్. తర్వాత నేను చాలా చిన్న డైలాగులు ఉన్న క్యారెక్టర్లు, ఏదైనా చిన్న డైలాగ్ వచ్చినా దాన్ని ఉపయోగించుకునేవాడిని. బాగా చెప్పాలి, దీన్ని ఎలా చెప్పాలి, ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది అని చెప్పి 4-5 సార్లు అనుకుని. ఎందుకంటే మనకు వచ్చిన ఛాన్స్ని ఒక ఛాన్స్ అంటారు కదా సార్. అవును. ఇప్పుడు డైరెక్టర్ మనల్ని చూసి ఇంప్రెస్ అయితే నెక్స్ట్ పెద్ద క్యారెక్టర్ ఇస్తారేమో కదా, ఆ డైలాగ్ని చాలా బాగా చెప్దాం మనం అని చెప్పి ఒక గంట సేపు ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయి, ఒక్కొక్కసారి అది ప్రిపేర్ అయిపోయిన తర్వాత కూడా నీకు లేదా డైలాగ్ అనేవాళ్ళు, అది పక్కన పెట్టండి. సో ఇలా చాలా జరిగాయి సార్. అలా ఒక్కొక్కసారి ఫుడ్ లేదు, ఇది లేదు అని నేను చెప్పను సార్. ఎందుకంటే నేనే ఎర్న్ చేసుకునేవాడిని. కొన్ని ఎక్స్ట్రా ఖర్చులకు ఉండకపోవచ్చు ఆ టైంలో,
చిన్న చిన్న గదుల్లో ఇద్దరు ముగ్గురు కలిసి, అప్పట్లో ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఓకే. అలా చిన్న చిన్నగా బిల్డ్ చేసుకుని ఒక చిన్న థియేటర్, దాని తర్వాత ఇంకొంచెం పెద్ద థియేటర్, దాని తర్వాత ఇంకొంచెం పెద్ద థియేటర్, ఇలా చేసుకుంటూ అలా. అంటే తట్టుకోలేని పరిస్థితులు ఏం రాలా? అంత రాలేదు సార్. అంటే కొన్నిసార్లు నాకు డిప్రెషన్ అనిపించేది. కొన్ని సినిమాలు ఆడకపోవడం, అంటే ఆడకపోవడంతో నాకు అర్థమైంది, మనం ఎంత పెద్ద క్యారెక్టర్ చేసినా సినిమా ఆడకపోతే మనకు ప్లస్ మనకు లేదు. అది నేను బలంగా ఫిక్స్ అయిపోయాను సార్. దాని తర్వాత నేను పెద్ద క్యారెక్టర్ చేసింది కృష్ణగాడి వీర ప్రేమ కాదు. దానికి ముందు రోజు సార్ నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే నాకు తెలుసు సినిమా ఆడకపోతే ఏం చేసిన ఉపయోగం లేదు, బూడిదలో పోసిన పన్నీర్. అంత కష్టపడ్డాం, సినిమా ఆడాలి 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 ఎలాగైనా అని చెప్పేసి ఒక యూనివర్స్ మనం చెప్తే వదిలితే అది అవుతుందంటారు కదా సార్. అలా రోజంతా నాకు నిద్ర పట్టలేదు. నైట్ ఎర్లీ మార్నింగ్ 4 గంటల పట్టేసింది. ఇంకా ఏం చేయలేము, ఇంకా అంత వెయిట్ చేసి పడుకుని పోయా. మార్నింగ్ 8 నుంచి కాల్స్ స్టార్ట్ అయినాయి. ఓ, చూస్తే ఒక 50 కాల్స్ ఉన్నాయి. ఓకే, నిలబడ్డాను. అప్పుడు ఓకే, ఇండస్ట్రీలో మనకు ఒక స్థానం ఉంది ఇప్పుడు, నో వరీస్ అని చెప్పి ఫిక్స్ అయిపోయింది సార్. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్. ఓకే, వెరీ నైస్. అప్పటికే నాకు మ్యారేజ్ అయిపోయింది. నా వైఫ్ బాగా సపోర్ట్ సార్ ఈ విషయంలో. ఓకే, ఎందుకు అంత టెన్షన్ పడతావు నువ్వు? లవ్ మ్యారేజ్ అమ్మిది? లవ్ మ్యారేజ్. నిన్నెవరు లవ్ చేశారు పరిస్థితులు? నాకు టు మై సర్ప్రైజ్. ఎందుకంటే మొత్తం లాటరీ లైఫ్ బిగినింగ్ అంతే కదా. డెఫినెట్గా. తర్వాత ఏమో నువ్వా చదువు అప్పుడే ఒక పరీక్ష కావాలని పోగొట్టి ఇండస్ట్రీలో హెంచ్మ్యాన్గా అలా వెనకాతల, అలాంటి నీకు అసలు. సరే, ఇప్పుడు మీరు అడిగారు కదా కృష్ణగాడి వీర ప్రేమ కాదేనా అది కూడా? మీరు అడిగారు కదా క్వశ్చన్. నార్మల్గా వేరే ఇంటర్వ్యూస్లో నేను చెప్తాను, అది మీరు కరెక్ట్గా అడిగారు. ఎందుకు అంటే తనంటే నాకు అందుకే అంత రెస్పెక్ట్ ఇప్పటికి. రెస్పెక్ట్ ఎందుకంటే విను, రెస్పెక్ట్ అంటే నువ్వంటే. తను నా దగ్గర ఏం లేదు సార్, ట్రస్ట్ మీ, నా దగ్గర ఏమీ లేదు. నా లైఫ్ రేపు ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలాంటప్పుడు నన్ను లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని తనే అడిగింది. ఓకే, ఎక్కడ ఈ ములాఖత్? తను యాక్చువల్లీ ఒక అలియా జానకి అనే సినిమా చేశాను కదా సార్, ఆ బ్యానర్లో నెక్స్ట్ సినిమాకి తను కాస్ట్యూమ్ డిజైనర్ బేసిక్గా. ఓ, తను డిజైనింగ్ చేసింది. అక్కడ నాకు పరిచయం, అలా అది ప్రేమగా మారి అయ్యింది. దాని తర్వాత నేను చాలా ఆలోచించా, ఈ టైంలో నేను పెళ్లి చేసుకోవడం, తన్ని ఎలా చూడాలి, మనకే అదే ఒక స్ట్రెస్ కదా సార్. అదే తాదూర సంతలేదు మెడకో డోళ్ళని. తనకు మాట అన్నా సార్ అప్పుడు, చేసుకో, నువ్వు సంపాదించలేకపోతే నేను జాబ్ చేసి మన ఇద్దరం హ్యాపీగా బతుకుదాం. గ్రేట్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ట్రూ లవ్. యా. అందుకనే తనకి ఇప్పటికీ నేను లోబడి, పైబడి కాదు లోబడి అసలు. సో ఈ నార్మల్గా ఈ డిస్కషన్ నేను చెప్తా అందరికి, బట్ మీరే అడిగారు ఆ క్వశ్చన్. అంటే నాకు ఇందాక నీ ట్రావెల్ చెప్తుంటే ఎక్కడ నీకు ఒక కారో లేకపోతే అంటే గవర్నమెంట్ ఇచ్చిన బస్సు తప్పితే నీ బైకో, ఒక డొక్కు బైక్ ఉండేది, ఒక డొక్కు బైకు, అలాంటి దాంట్లో నిన్ను లవ్ మ్యారేజ్ ఇదంతా ఎలాగా అసలు? చిన్న సర్ప్రైజ్, నువ్వు బాగా దాన్ని ఓపెన్ చేసావు. ఇప్పుడు నౌ షీ ఈజ్ హ్యాపీ, వెరీ హ్యాపీ సార్ విత్ యువర్ కెరీర్ కదా. అందుకే తను ఆ స్టేజెస్ అన్ని చూసి వచ్చింది కాబట్టి ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటుంది, ఏమవుతుంది మహా అయితే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ వద్దాం పైకి, ఎందుకు అంత ఆలోచించడం ఎందుకు. తను బేసిక్గా క్లినికల్ హిప్నోథెరపిస్ట్ సార్, సైకాలజీ దీని మీద. ఓకే, సో బాగా చదువుకున్న అమ్మాయి. యా క్లినిక్. ఇప్పుడు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ గురించి విన్నారా సార్ మీరు ఎప్పుడైనా? సో అది కూడా చేస్తూ ఉంటున్నాను. ఇవన్నీ బాగా తెలుసు మనతో ఎలా మాట్లాడాలి. నువ్వు గత జన్మలో నువ్వేదో తెలుసుకుని ఉంటున్నావు మేబీ కదా, సోల్ కనెక్షన్ అంటారు, అది అయ్యి ఉండొచ్చు సార్, తెలియదు. సో నేనేంటంటే ఎందుకు నిన్ను అడిగానంటే, బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్లీ దట్ గర్ల్ రియల్లీ ప్లేడ్ ఏ వెరీ మేజర్ రోల్ ఇన్ లైఫ్, ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే ఒక ధైర్యం, అంటే ప్రతి పురుషుడి విజయం వెనకాతలో ఒక స్త్రీ ఉంటుందంటారు. నీ విషయంలో నిజంగా ఉంది స్త్రీ. తక్కువ వాళ్ళకు ఉందో లేదు మనకి తెలియదు కానీ. సో ఇప్పుడు ఈ జర్నీలో నువ్వు ఇందాకలు అన్నట్టుగా గడ్డం ఉన్నంతకాలం ఒకే మొనోటనస్గా క్యారెక్టర్స్ వచ్చి రెగ్యులర్ రొటీన్, మన అతను ఎవరు
హిందీ ఉండేవాడు కదా అమరీష్ పురి గారు, అవును అవును అవును. ఆయన్ని వేషవాన్ గానే ఆయనే దండం పట్టుకుని వచ్చేసేవాడు, మంత్రదండం పట్టుకుని ఒక పిలక పెట్టుకుని. సో ఫిక్స్ ఆయన క్యారెక్టర్. అలాగా ఇప్పుడు నువ్వు అక్కడ కొంతవరకు మొనోటనస్ ఫీల్ అయ్యి గడ్డం తీసేసావు. గడ్డం తీసిన తర్వాత క్యారెక్టర్లు మారాయి. ఈ జర్నీని ఒక్కసారి కనుక నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడు సెటిల్డ్ పొజిషన్లో ఉన్నావు కదా, సో యూ డు నాట్ హ్యావ్ టు వర్రీ రేపు నాకు ఎలాంటి క్యారెక్టర్ వస్తుంది, అసలు నాకు సినిమాలు వస్తాయి రాదా అన్న పొజిషన్ దాటిపోయావు నువ్వు. అన్ని సినిమాల్లో ఉంటున్నావు, ప్రతి పెద్ద హిట్ సినిమాలో కూడా. ఇప్పుడు ఆ ఒక్కసారి ఆ జర్నీని కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఈరోజు ఏమనిపిస్తుంది శత్రు? యూఆర్ ఏ లక్కీ ఫెలో ఆర్ ఏ టాలెంటెడ్ ఫెలో? ఐ థింక్ లక్ అయితే డెఫినెట్గా ఉంది సార్. దాంతో పాటు మై సాక్రిఫైసెస్ కూడా ఉన్నాయి సార్. నేను చాలా సినిమాలు వదిలేసుకున్నాను. ఎలా అంటే కొన్ని అలా రెగ్యులర్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పుష్ప చేశాను సార్, పెద్ద హిట్. దాని తర్వాత కంటిన్యూస్గా పోలీస్ క్యారెక్టర్ సార్. ఓకే, కంటిన్యూస్గా. ఫస్ట్లో నేను గడ్డం ఉండడం వల్ల పోలీస్ క్యారెక్టర్లు చేయలేకపోయా, అప్పట్లో వచ్చేవి కాదు. తీసిన తర్వాత పుష్పనే ఫస్ట్ మేజర్ హిట్. దాంట్లో నాది పోలీస్ క్యారెక్టర్ కాబట్టి కంప్లీట్గా ఇవే రోల్స్. పుష్ప తర్వాత పోలీస్ రోల్స్. మన ఇండస్ట్రీలో ఎలా ఉందో తెలియదు. అంటే ఒక సినిమాలో హిట్ అవ్వగానే అందులో ఏ క్యారెక్టర్ చేశాడో వాడికి ఇంకా అదే క్యారెక్టర్స్ వస్తుంటాయి మ్యాక్సిమం. అవును, ఇది ఒక హడిల్. అంటే మరి హోంవర్క్ చేయరు, ఎందుకంటే దానిలో హిట్ కదా, పిలిచేయండి అంటారు. అంత రిస్క్ ఎందుకు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అదొక పెద్ద హడల్ సార్. అంటే ఒక యాక్టర్ లైఫ్లో చాలా పెద్ద హడల్ అది. దాన్ని మళ్ళీ ఆపి మళ్ళీ ఇంకో దాంట్లో కలవడం అనేది ఇంకొక స్టెప్. మళ్ళీ పునర్జన్మ మళ్ళీ. సో చేశాను సార్, వచ్చినాయి కొంతవరకు నాకు అనిపించింది చాలా బాగుంది క్యారెక్టర్ అని. పోలీస్ క్యారెక్టర్ మళ్ళీ అది ఉగ్రం, ఇంకా చాలా చేసా, అలా యశోద చేసా. మళ్ళీ నాకే బోర్ కొట్టేసింది. మళ్ళీ అమ్మో ఏంటిది అన్ని పోలీస్ క్యారెక్టర్లు చేస్తున్నానని టక్కన వెలిగింది నాకు. సో ఓకే. హిందీలో ఇఫ్తికర్ అని ఉండేవాడు, ఆయన పోలీస్ డ్రెస్ ఆయన ఇంట్లోనే ఉండేది. ఇలా అయిపోతుంది సార్ పరిస్థితి. అలా ఆ పొజిషన్ మళ్ళీ నాకు రావద్దు అని చెప్పి ఇమీడియట్గా కొన్ని వదిలేసుకున్నాను సార్, చాలా వదిలేసుకున్నాను. అప్పుడు దర్శకుల ఆగ్రహానికి గురి అవ్వలేదా నువ్వు? సార్ అవుతారు, ఐ నో ఇట్ విల్ హ్యాపెన్, బట్ నా కెరీర్ కోసం నేను చేయాల్సి వస్తుందేమో ఇది అని బోల్డ్గా తెలుసు, వాళ్ళకి తెలుసు అండి ఈ విషయం. సో దే డిడ్ నాట్ ఫీల్ ఎనీ బ్యాడ్ అబౌట్ ఇట్? నో. ఎందుకంటే నేను అలా మాట్లాడతాను సార్, సారీ ఇది నాకు ప్రాబ్లం అవ్వచ్చేమో, చాలా చేసేసానండి ఇలా అని నేను ఓపెన్గా చెప్పేస్తాను. సో దాని తర్వాత నేను చాలా సినిమా వదులుకొని చాలా ఖాళీగా ఉండిపోయాను. నాకు సరే ఇది నా కెరియర్లో జరుగుతుంది. నేను ఏదైనా చేంజ్ కావాలనుకున్నప్పుడు నేను ఖాళీగా ఉంటున్నా. అవునా? చేంజ్ కావాలనుకున్నప్పుడు ఖాళీగా ఉంటున్నా, ఎందుకంటే దట్ ఈస్ ద రొటీన్ సార్. ఇంకా మనం ఏం చేయలేం దానికి. నేను అప్పుడు డిసైడ్ అయ్యాను ఖాళీగా ఉన్నా పర్లేదు కానీ ఐ డోంట్ వాంట్ గో ఇన్ ఎ వే విచ్ ఇస్ లైక్ వెరీ కామన్. అంత కాస్టింగ్ అంతా ఓకే ఇలాగ వెళ్ళడం ఇది నాకు నచ్చలేదు. సో అప్పటి నుంచి డిసైడ్ అయిపోయాయి ఇంకా లేదు, కొత్తగా ఎంచుకుందాం, కొత్తగా చేద్దాం. ఇప్పుడు అశోక్ గల్లా అది ఒక సినిమా చేస్తాను. అశోక్ గల్లాది దాంట్లో నేను కామెడీ చేస్తున్నాను. నువ్వు ఇందులో చేసింది కామెడీగా? అది అంటే ఖుషీలో అది ఒక కైండ్ ఆఫ్ కామెడీ, సటిల్, వెరీ సటిల్. ఇది ఇంకొక యాంగిల్లో ఉంటుంది సార్ ఇది. సో నన్ను డైరెక్ట్లో అలా చూడగలుగుతున్నారు. ఐఎమ్ వెరీ లక్కీ, రియలీ ఐఎమ్ వెరీ లక్కీ. అవును, నాకు ఖుషి రిలీజ్ అవ్వకముందే అది కమిట్ అయ్యాను నేను. అవునా? యా. సో అంటే నా మీద ఒక ధైర్యం ఉంటుంది కదా సార్, ఇటు చేయగలడు ఇది అని. సో అలా పడడం. ఈ సినిమా తర్వాత, ఖుషి తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఖుషి పేరు ఎత్తుతాను నేను. ఈ సినిమా తర్వాత మాత్రం నువ్వు ఎన్ని క్యారెక్టర్ చేయగలవు, వ్యారీడ్ క్యారెక్టర్స్, వెర్స్టైల్ ఆర్టిస్ట్ నువ్వు అన్న ఒక ఇంప్రెషన్ అయితే మాత్రం మొత్తం ఇండస్ట్రీకి, అవతల ప్రేక్షకులకి కూడా కలిగింది. థ్యాంక్ యూ సార్. కలిగింది.